ఇక హైదరాబాద్ చిక్కడపల్లి లైబ్రరీ వద్ద నిరుద్యోగులు మెరుపు ధర్నాకు దిగారు. రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా ర్యాలీ తీశారు. కాంగ్రెస్ సర్కార్ మోసానికి నిరసనగా నినాదాలు చేశారు. నిరుద్యోగుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. నిరసన తెలుపుతున్న వారిని బలవంతంగా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ యాసర్ అందిస్తారు. యాసర్ చెప్పండి, మరి హైదరాబాద్ చిక్కడపల్లి లైబ్రరీ వద్ద నిరుద్యోగులు మెరుపు ధర్నాకు దిగారు. రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా ర్యాలీ తీశారు. నిరుద్యోగులను అరెస్ట్ చేసి పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్, అమూల్య, ఏదైతే చిక్కడపల్లి లైబ్రరీ నుంచి అశోక్ నగర్ వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు లైబ్రరీ నుంచి చిక్కడపల్లి వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి విద్యార్థులను అయితే అరెస్ట్ చేశారు. విద్యార్థులు ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందో, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని డిమాండ్ హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోవాలని విద్యార్థులు లైబ్రరీ నుంచి ఏదైతే అశోక్ నగర్ చౌరస్తా వరకు శాంతియుతంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం వాళ్ళని అడ్డుకొని విచక్షణ రహితంగా అడ్డుకొని వాళ్ళను అరెస్ట్ చేసిన పరిస్థితి అక్కడ కనపడుతుంది. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వారి నిరుద్యోగుల డిమాండ్ ఏంటంటే, ఏదైతే నిన్న మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరకుశతంగా వ్యవహరిస్తుంది. నిరుద్యోగుల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. కాబట్టి మాకు వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రధానంగా నిరుద్యోగులైతే డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే 2 లక్షల హామీ ఇచ్చారో, 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి మేము నమ్మి మీకు ఈ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు ప్రభుత్వం తీసుకొస్తే ఈ ప్రభుత్వం మాత్రం నిరుద్యోగ యువతను పట్టించుకోవడం లేదు. ప్రతి నెల మేము హాస్టల్లో ఉంటూ చదువుకొని ఉద్యోగ నోటిఫికేషన్ మేము ఎదురు చూస్తుంటే ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ గిట్ట ఇవ్వడం లేదని ప్రధానంగా అయితే నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే చిక్కడపల్లి లైబ్రరీ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు ర్యాలీగా శాంతియుతంగా వస్తున్నాము, కానీ పోలీసులు వాళ్ళు మఫ్టీలు ఉన్న పోలీసులు కూడా, యూనిఫామ్ లో కాకుండా మఫ్టీలు ఉన్న పోలీసులు కూడా వారి విద్యార్థులను విచక్షణ రహితంగా విద్యార్థులను కానీ చూడకుండా చిన్న విద్యార్థులను కూడా చూడకుండా వాళ్ళని ప్రైవేటు వాహనాలు ఏది పడితే ఆటో అంటే ఆటో, లారీ అంటే లారీ, అలాంటి వాటిలో విద్యార్థులను అరెస్ట్ చేసి తరలించిన పరిస్థితి ఉంది. మరోవైపు లాఠీలు గట్ట జులిపించిన పరిస్థితులు చూస్తున్నాం. కొంతమంది విద్యార్థులు పోలీసుల తోపులాటలో స్పృహ కోల్పోయి పడిపోయిన పరిస్థితి గిట్ట మనకు అక్కడ కనపడుతుంది. దీంతో అక్కడ ఒక్కసారిగా విద్యార్థులు వేలాదిగా తరలి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం రేవంత్ రెడ్డి డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా అయితే మనం చూసుకోవచ్చు, విద్యార్థులకు పోలీసుల మధ్య అయితే తీవ్ర తోపులాట జరిగింది. విద్యార్థి తోపులాటల మధ్య కొంతమంది విద్యార్థులకు గాయాలై రోడ్డు మీద పడ్డా కూడా అలాగే తొక్కుకుంటూ పోలీసులు అయితే ప్రైవేట్ వాహనాల్లో విద్యార్థులను అరెస్ట్ చేసి తరలించారు. ఈ మఫ్టీలు ఉన్న పోలీసులు అయితే, మరి ముఖ్యంగా చెప్పాలంటే మఫ్టీలు ఉన్న పోలీసులు అయితే లాఠీలతో విద్యార్థులపై విరుచుకుపడిన పరిస్థితిని మనం చూస్తున్నాము. అటు మీడియా పైన కూడా దురుసుగా ప్రవర్తించారు. విద్యార్థులతో మాట్లాడనివ్వకుండా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి ఉంది. దీంతో ఒక్క విద్యార్థులు భారీగా అక్కడ చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంటే అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి మనకు కనపడుతుంది. విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చిందో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, లేదంటే పెద్ద ఎత్తున ఇంకా ఆందోళన చేస్తామని విద్యార్థులు ప్రధానంగా డిమాండ్ చేశారు. అటు పోలీసులకు విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులతో విద్యార్థి నాయకులు, నిరుద్యోగ నాయకులు కూడా పోలీసులతో వాగ్వాదం దిగారు. అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తే భవిష్యత్తు కార్యాచరణ పెద్ద ఎత్తున ఉంటుందని వాళ్ళు ప్రధానంగా చెప్పిన పరిస్థితి ఉంది. అటు పోలీసులు అయితే నిరుద్యోగుల పట్ల అయితే చాలా కఠినంగా వ్యవహరించారు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని కొట్టుకుంటూ ప్రైవేటు వాహనాల్లో తరలించిన పరిస్థితి ఉంది. అటు మహిళలను చూడకుండా, మహిళా పోలీసులు రాకుండా జెంట్స్ పోలీసులతోనే అరెస్ట్ చేశారు. మహిళలను కూడా చూడకుండా ఎట్లా పడితే అట్లా అరెస్ట్ చేసిన పరిస్థితి. దీంతో అక్కడ ఒక్కసారిగా విద్యార్థులకు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమూల్య. రైట్, థ్యాంక్ యూ యాసర్.